సంధ్యా థియేటర్ ఘటనపైన నమోదైన కేసులో 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ఉండడం జరిగింది. అతనికి ఇప్పటికే హైకోర్టు 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేయగా రెగ్యులర్ బెయిల్కు సంబంధించి నాంపల్లి కోర్టులో వాదోపవాదనలు ముగియడం జరిగింది. ఇవాళ తీర్పుని ఇవ్వడానికి అవసరమైన వాయిదాన్ని కోర్టు వేయడం జరిగింది. ఇవాళ 12 గంటల తర్వాత అది వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అంటే మధ్యాహ్నం వచ్చే అవకాశం అయితే ఉంది. ఆర్డర్స్కి సంబంధించి ఆ ఆర్డర్స్ ఎలా ఉంటాయి అన్న దానికి సంబంధించి అయితే ఒకవైపు ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. మరొక వైపు ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి సంబంధించిన దాంట్లో వాదోపవాదనలు ముగిశాయి. ఇటు అల్లు అర్జున్ తరఫున న్యాయవాది మొత్తం కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో చిక్కడపల్లి పోలీసులు ఏవైతే కేసులు నమోదు చేయడంతో పాటు అతని పైన అభియోగాలు మోపారో అవన్నీ కూడా అతనికి వర్తించవంటూ కూడా అతను చెప్పడం జరిగింది. ఎందుకంటే సంఘటన జరిగిన ప్రాంతానికి అల్లు అర్జున్ ఉన్న ప్రాంతానికి దాదాపు 30 ఫీట్ల దూరం ఉంది కాబట్టి అది ఏ విధంగా అల్లు అర్జున్కి వర్తిస్తుంది అంటూ కూడా అతని తరపు న్యాయవాది తన